సాక్ష్యాలు అయిన రోజు 4వ తారీఖు రెడీ చేసుకుని సాక్ష్యాలు రెడీ చేసుకుని మాట్లాడతారా? ఆ రోజు ఏమైంది? 4వ తారీఖు నుంచి 18 రోజుల దాకా ఏమీ లేదు. 18 రోజులు పట్టిందా ఈ కళ తయారు చేసుకుంటారు, తయారు చేయడానికి? చిట్టిబాబు గారు ఆగండి, మీరు చెప్పండి. రవలి గారు మీరు మాట్లాడండి. రోజు అదే ఇన్సిడెంట్ జరిగిన రోజు పుష్పను ఏదైతే అల్లు అర్జున్ ను ఏదైతే అరెస్ట్ చేసిన రోజు కూడా సేమ్ ఇదే చిట్టిబాబు గారు ఒక ఛానల్లో డిబేట్ కి వచ్చారు. అంటే చట్టము ఉన్న వాళ్ళకు ఒక రకంగా, చట్టం లేని వాళ్ళకు ఒక రకంగా, సెలబ్రిటీలకు ఒక రకంగా, సినిమా రంగానికి ఒక రకంగా, డబ్బున్న వాళ్ళకు ఒక రకంగా. ఎవరు కోరట్లేదమ్మా. ప్రభుత్వం పద్ధతిగా చేయాలి, ప్రభుత్వం పద్ధతిగా చేయాలి. బాధ్యత ఎవరిది? బాధ్యత పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం, తప్పు చేసింది థియేటర్ మేనేజ్మెంట్. ఊరిని అబద్ధాలు ఆడితే ఆయన ఆడిన అబద్ధాలు చాలకు దానికి ఇంకా మీరు సమర్థింపుగా మాట్లాడితే ఎట్లా? పచ్చి అబద్ధాలు ఆడాడు. ఒక సీఎం గా స్థాయిలో ఉండి అసెంబ్లీలో ఆయనకు వచ్చి పోలీసులు చెప్పారని పచ్చి అబద్ధం. అది ఇవాళ క్లారిటీ కూడా ఇచ్చాడు అర్జున్. పచ్చి అబద్ధం. ఇంత పచ్చి అబద్ధం ఆడతారా? ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతారా అసెంబ్లీలో? ఏం ప్రభుత్వం, ఏం మనుషులే. చిట్టిబాబు గారు, మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీ సమావేశంలో అంటున్నారు, అక్కడ ఆ మహిళ చనిపోయింది అని చెప్పినా కూడా అక్కడి నుంచి కదలకుండా నేను ఈ మూవీ చూసే వెళ్తాను అని అన్నాడని తెలుస్తుంది. అదేనమ్మా పచ్చి అబద్ధాలు. అది ఇవాళ క్లారిటీ ఇచ్చాడు కదా అర్జున్ చెప్పాడు కదా, పచ్చి అందరికి తెలుసు పచ్చి అబద్ధం అది. ఆ సీఎం గా ఉండి రేవంత్ రెడ్డి ఎలక్షన్లప్పుడు అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకున్నారు మార్పని ఇయ్యని. ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా అసెంబ్లీలో ఇంత పచ్చి అబద్ధమా? పోలీసులు చెప్పారు, ఏ పోలీసులు చెప్పలా, ఏ పోలీసులు మీరు వెళ్ళిపోవడం చెప్పలా. ఇది అంటే 4వ తారీఖు జరిగితే 18 రోజులు పట్టించి వీళ్ళకు ఒక కథ కట్టుగా తయారు చేయడానికి వాళ్ళు చెప్పారు. ఇది వెళ్ళలేదు, ఇగో మేము పంపించే 4 లెటర్లు పోలీసు వాళ్ళు ఇచ్చినట్టు. 4వ తారీఖు మాట్లాడినప్పుడు కమిషనర్ మాట్లాడలేదు, 5వ తారీఖు కమిషనర్ మాట్లాడలేదు. ఇన్ని రోజులు పోలీసులు ఎవరు మేము వద్దు రావద్దన్నామని చెప్పామని చెప్పలేదు. అన్ని పచ్చి అబద్ధాలు. 18 రోజులు పట్టించి కథ తయారు చేసుకుని క్రియేట్ చేసుకుని ఆయన అంటే వద్దన్నారట. థియేటర్ నుంచి వెళ్ళిపోమని పోలీస్ ఆఫీసర్ చెప్పాడు. ఎందుకంటే పచ్చి అబద్ధాలు అంటారు. ఇది ప్రభుత్వమా లేకపోతే రాక్షస నీతి ప్రభుత్వమా? దీనికి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమా? ఎంత పచ్చి అబద్ధాలా ఒక వ్యక్తి మీద? మీరు చేసి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక అబద్ధపు కథ తయారు చేశారు. ప్రభుత్వ వైఫల్యం ఇది. అసలు పర్మిషన్లు ఇవ్వద్దండి, ఈ షోకి ఇవ్వద్దు అని మేము అలాంటి వాళ్ళు మేము అప్పీల్ చేస్తున్నాం. అప్పీల్ చేస్తే వీళ్ళు వెళ్ళలేదు ప్రభుత్వం. వెళ్ళకపోతే కోర్టుకి వెళ్ళాం, కోర్టులో కేసు ఉంది ఇప్పటికీ. కోర్టులో వేస్తే ఆ 2వ తారీఖు కోర్టులో వేసాం. ఈ 4వ తారీఖు ఇప్పుడు 5వ తారీఖు 2 రోజుల టైం కనుక్కున్నప్పుడు 17 వింటామన్నారు. 17 వాయిదా పడింది. మేము ఇవ్వద్దయ్యా పర్మిషన్, ఈ దరిద్రం ఇది ఇవ్వద్దు అంటే ఆ రోజు నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం తప్పు. ఇది పోలీసులు వద్దంటే వస్తారా? పోలీసు వద్దంటే దేవర సినిమాకి దేవర ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకోవాలా? ఆ సినిమా వాళ్ళు పోలీసులు వద్దంటే ఏం వచ్చి మొండితనంగా చేసే మూర్ఖులు కాదు. పోలీసు వద్దన్నాడట, ఈయన వచ్చాడట. ఏ పోలీసు వద్దన్నాడు, ఏ పోలీసు వచ్చి చెప్పాడు? ఎందుకు పచ్చి అబద్ధాలు ఆడతారు? పచ్చి నీతిమాలిన అబద్ధాలు, నీతిబాహ్యమైన అబద్ధాలు, నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతారా ప్రభుత్వం? ఎలక్షన్ అప్పుడు అబద్ధాలు ఆడారు, ఓట్ల కోసం అబద్ధాలు ఆడారు. ప్రభుత్వ పరిపాలన అబద్ధాలు ఆడుతున్నారు. డ్రామాలో అబద్ధాలు ఆడుతున్నారు. ఇంకా ఈ విషయంలో కూడా అబద్ధాలా? ఇంత అబద్ధాలా? ఇంత నిస్సిగ్గుగా ప్రభుత్వానికి ఏమన్నా ఒక విచక్షణ ఉందా? ఇంత దారుణమైన అబద్ధాలు ఆడతారు అసెంబ్లీలో. పైగా మాట్లాడండి రవలి గారు, మాట్లాడండి మీరు. రవలి గారు, రవలి గారు స్ట్రక్ అవుతుంది మీ వాయిస్. ఓకే చిట్టిబాబు గారు మరి చెప్పండి. రవలి గారు మాట్లాడండి. పద్ధతి లేని వాళ్ళని ఎందుకు పిలుస్తారండి? మాకు కూడా ఓపిక అనేది ఒక రకంగా ఉంటది. దాని మీద సాధన దాటితే ఏదైనా మాట్లాడగలుగుతాం. మీరు మాట్లాడండి. మాట్లాడతారా? హైదరాబాద్ పేదల గుండెల మీద తన్నిన మీరు రైతుకి సంఖ్య తీసుకెళ్ళిన మీరు పద్ధతుల గురించి మాట్లాడతారా? మీ ప్రభుత్వానికి పద్ధతుల గురించి హక్కు ఉందా? అసలు మీ నైతిక హక్కు ఉందా అని సంఖ్యలో తీసుకెళ్తారు హైదరాబాద్ పేద.
ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడండి. దాని తర్వాత ఇలా గొడవ కాకుండా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడనండి. అంటే నాకు వర్షన్ ఇచ్చారు, నేను మాట్లాడుతున్నాను. ప్రతిసారి కూడా ఇదే రకంగా, ప్రతి డిబేట్ లో కూడా ఈ రకంగానే ఎదుటి వాళ్ళని మాట్లాడనీయకుండా చేస్తే ఏం మాట్లాడతాను చెప్పండి. ఒకరు ఈ రోజు మేము ఏమంటున్నామంటే, సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ నేను మాట్లాడిన తర్వాత మొత్తం మాట్లాడమని చెప్పండి. నేను ఆబ్జెక్షన్ చెప్పాను. మా వర్షన్ కూడా వినే అంత అది ఓపిక అనేది ఉండాలి. ఎంతసేపు మమ్మల్ని తిట్టుకుంటూ పోతే ఇది దీనికి ఒక సొల్యూషన్ ఉండదు. ఈ రోజు మేమే కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాదు, కోట్లాది మంది ప్రజలు కూడా ఈ విషయంలో వాళ్ళకు కూడా ఒక స్పష్టమైన అభిప్రాయం అనేది ఉంది. ఎవరినో తప్పుపట్టాలను, ఏదో రంగాన్ని కించపరచాలను, ఎవరినో డిగ్రేడ్ చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అంత ఓపిక గాని అంత తీరిక గాని ప్రభుత్వానికి లేదు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రెండవది, ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటగా కేటీఆర్ అనే వ్యక్తి తను ట్వీట్ చేస్తాడు, ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేసే విధానం ఇదేనా, ఒక నేషనల్ అవార్డు గ్రహీతని ఈ రకంగా చేస్తారా అని చెప్పి బిఆర్ఎస్ నేతలు అంటారు, బీజేపీ నేతలు అంటారు. ఆ తర్వాత ఏదైతే ప్రజల నుండి స్పందన రాగానే ఆ విషయంలో ఆ చట్టం ఎవరికైనా సేమ్ ఉండాలి, చుట్టంగా ఉండద్దు, సామాన్యులకు కూడా ఒక రకంగా ఉండాలని చెప్పి వర్షన్కి వచ్చేసింది. కానీ నిన్న మొన్న కాదు, ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ అంటే ఆ ఎపిసోడ్ నుండి మొదలు పెట్టుకుంటే అల్లు అర్జున్ గారు ఏ రకంగా ఆ కుటుంబంతో బిహేవ్ చేశారు, అల్లు అర్జున్ గారి పట్ల వేరే వ్యక్తులు ఏ రకంగా మాట్లాడుతున్నారు, అల్లు అర్జున్ ఏ రకంగా పరామర్శిస్తున్నారు, అల్లు అర్జున్ ఆ బాధిత కుటుంబానికి ఏ విధంగా భరోసా ఉన్నాడు, ఈ రకంగా మాట్లాడకుండా కేవలము రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయిందనో, రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేస్తున్నారనో, ఏదో రకంగా పార్టీ అంటే ప్రభుత్వానికి సినీ రంగం అనేది చాలా కీలకం. సినీ రంగాన్ని ఎవరు కించపరిచే విధంగా ఎవరు ఏ ప్రభుత్వాలు కూడా మాట్లాడవు. మా హయాంలోనే, మరి చెన్నారెడ్డి గారి హయాంలోనే ఏదైతే చెన్నైలో ఉన్న పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిందంటే అట్లాంటిది గుర్తించకుండా ఈ రోజు మానవతా దృక్పథంతో తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు ఒక ఐకాన్ స్టార్ అని చెప్పుకుంటున్న ఎవరైతే హీరో ఉన్నారో ఆ హీరో ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడు, ఏ రకంగా ఇప్పటి వరకు కూడా తను చేసిన దానికి రియలైజేషన్ కావట్లేదు అనే దానిలోనే చర్చ నడుస్తుంది. కొంతమంది సెలబ్రిటీలు పని పాటలు లేని వాళ్ళు మా అల్లు అర్జున్ అంటారా, మమ్మల్ని అంటారా, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతం చూస్తాం, వీళ్ళే కావాల్సుకొని ఈ రకంగా చేస్తున్నదని చెప్పి ప్రొవోక్ చేసే ప్రయత్నంలోనే ఈ రకంగా జరుగుతుంది. మొట్టమొదటగా అల్లు అర్జున్ గారి లాయర్, అడ్వకేట్ పోలీసు వ్యవస్థను తప్పు పట్టడంతో ఈ రచ్చ అంతా మొదలైంది. పోలీసు వ్యవస్థను తప్పు పడితే నిజాలను బయట పెట్టడంలో, ఇన్వెస్టిగేషన్ చేయడంలో వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషించిండ్రు. ఈ 18 రోజులు ఏం చేసిండ్రు, వీడియోలు ఎందుకు రాలేదంటే ఒక పోలీసు వ్యవస్థను బ్లేమ్ చేసినప్పుడు ఏదైతే ఆ రోజు సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ గారు ఎంటర్ కానప్పటి నుండి ఏ రకంగా అంటే ఒక సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు ఏదైనా చర్చలు సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా ఒక పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా హుటాహుటిన నేను ఒక సినిమా చూడడానికి వస్తాను అని చెప్పేసి ఆ సినిమా యూనిట్ తీసుకున్నది కావచ్చు పర్మిషన్, నాకు సంబంధం లేదని ఈ రోజు మాట్లాడడం, నేను ఏ రకంగా ఓపెన్ టాప్ లో రాలేదు, నేను ఏ రకంగా ఓపెన్ టాప్ లో పోలేదని పచ్చి అబద్ధాలు, ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే వీడియోస్ అనేది, ఐ విట్నెస్ అనేది ఎక్కడా కూడా అయితే ఆవిడ చేసుకోండి, ఎందుకు మన పిలవటం 1-to-1 చేసుకుంటే డిబేట్ అని వచ్చాను నేను. 1-to-1 ఆవిడతో ఇంటర్వ్యూ అయితే చేసుకోండి. ఇంటర్వ్యూ ఒక 2 నిమిషాలు ఆగండి మీరు చిట్టిబాబు గారు. ఉపన్యాసాలు వింటానికి కూర్చోలే ఇక్కడ నేను. తూచా తప్పకుండా ఆ రోజు మినిట్ టు మినిట్ జరిగిందని ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే వీడియో రూపంలో బయట పెట్టడం పోలీసు వ్యవస్థ పని. దాన్ని తప్పు పట్టుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను తప్పు పట్టుకుంటూ మాట్లాడితే చూస్తూ సహించేది ఎవరు ఉండరు. నిజాలు నిక్కచ్చిగా బయట పెట్టే పనిలో పోలీసు వ్యవస్థ ఉన్నది. అల్లు అర్జున్ గారు తప్పు అనే ఒక మాట మాట్లాడి నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడేది కదా అల్లు అర్జున్ గారు, నా మేనేజర్ గాని నా బన్ని వ్యవస్థ గాని అనుకున్నా నన్ను రావద్దన్నారని చెప్పడం. మీరు ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు మరి